మహిళల కష్టాలు తీర్చేందుకే శ్రమదోపిడికి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని, ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపునిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారని, అప్పటి నుంచి ఇప్పటికీ రకరకాల వివక్ష అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. ఎలా కేసెస్ ఉంటాయి, ఎలా పని పడతారు అనేది కూడా ఉండాలనేది నేను చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు జర్నలిస్టులుగా మహిళలు అనేక సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. అటు యాజమాన్యాలతోటి కానీ, ఇక్కడ వార్త సేకరణకు వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మరి వేధింపులు ఉంటాయి, టార్గెట్ చేయబడుతూ ఉంటాం. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి, మహిళా జర్నలిస్టుల మీద. ఇది ఒక చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్ తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డేర్ గా మరి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా, ముఖ్యంగా మరి వార్తా సేకరణలో ఉన్నటువంటి మీరందరూ. కాబట్టి మీ యొక్క కృషి చాలా అద్భుతంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా పబ్లిక్ కు న్యాయం జరిగే విధంగా, పబ్లిక్ ను చైతన్యం చేసే విధంగా, ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువ స్ఫూర్తిదాయకమైనటువంటి లేదా శ్రమను గౌరవించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి అంశాలను ఈ సమాజానికి తెలియజేసి, తద్వారా వాళ్ళలో ఒక మార్పును కూడా మీ కలం ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, మీ జ్ఞానం ద్వారా మరి సమాజ మార్పు చాలా గొప్పగా వేగవంతంగా జరగడానికి మీ పాత్ర చాలా గొప్పది అని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఏ ఉద్యమాన్ని చూసినా దాని వెనుక మరి పత్రికా మీడియా జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఎంతో దూరం వెళ్లకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క భావ వ్యాప్తిని చేయడంలో మరి అత్యంత కీలక పాత్ర వహించింది